నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా ముధోల్లో పశువుల అక్రమ రవాణా కేసును నిర్మల్ జిల్లా పోలీసులు ఛేదించారు. నిర్మల్లోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ జానకి షర్మిల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ జిల్లాలలో మత్తుమందు ఇచ్చి గోవులను అక్రమ రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. గత కొన్ని రోజుల క్రితం ముధోల్లో పశువుల కళేబరాన్ని గుర్తించి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. వైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం తయారు చేసి నిందితుల కోసం గాలించినట్లు తెలిపారు. తర్వాత అది చూస్తే ముదోల్లో చోరీ అయింది అని తెలిసింది. తర్వాత అంతకుముందు నిర్మల్లో కూడా ఒక వెహికల్ వచ్చి అవలెత్తిపోయారు. తర్వాత దసపూర్జీ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కొన్ని అయినాయి, కుబీర్లో అయినాయి, పార్టీలో అయినాయి, బైసా రూరల్లో, తర్వాత చుట్టుపక్కల చాలా అవుతూ ఉన్నాయి. అయితే మనము దాని మీద దృష్టి పెట్టి ఇది ఎవరు చేస్తుంటారు అనేది చాలా రోజుల నుంచి ఒక టీమ్ గా ఏర్పడి చేస్తున్నాము. దీనికి సంబంధించిన మెయిన్ క్లూ మనకి ముదోల్ ఏరియాలో జరిగిన దొంగతనం వచ్చింది. అక్కడ ఒక సీసీ ఫుటేజ్ క్యాప్చర్ అయింది. మనకి ఆ సీసీ ఫుటేజ్ చూపిస్తారు. మనకి కొద్దిగా ఒక ఇన్నోవా వెహికల్ వెళ్తున్నట్టు కనిపించింది. సో ఆ ఇన్నోవా వెహికల్ మనము దాన్ని ట్రేస్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు సో అక్కడ కూడా ఒక ప్లేసెస్ కూడా మనకి ఐడెంటిఫై అయ్యి దాన్ని ట్రేస్ చేసుకుంటూ మన టీమ్ ఒక స్పెషల్ టీమ్ వైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో స్పెషల్ టీము ఒకటి నాందేడ్ వెళ్ళడం జరిగింది. అదే సీసీ కెమెరాస్ ట్రేస్ చేసుకుంటూ నాందేడ్ వెళ్ళారు. అక్కడ నాందేడ్ వెళ్ళినప్పుడు మనకి తెలిసింది ఏంటంటే అక్కడ ఒక సోహెల్ అనే అతను 40 మెంబర్స్ ని ఒక గ్యాంగ్ గా ఏర్పాటు చేసుకుని అక్కడ ఒక గెరాజ్ పెట్టుకున్నాడు పెద్దది. ఆ గెరాజ్ లో ఇన్నోవాస్, తర్వాత బొలేరోస్ ఇవన్నీ కూడా వెనకాల సీట్స్ తీసేసి అంటే పశువుల్ని ఎక్కించడానికి వీలుగా ఉండేలాగా మోడిఫై చేసి ఆ 40 మెంబర్స్ తోటి అతను వివిధ ప్రదేశాల నుంచి మన జిల్లాలోనే కాదు వేరే జిల్లాల నుంచి నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఈ పశువుల దొంగతనాలు రెగ్యులర్ గా చేస్తా ఉన్నారు. చేసి నిషేధం ఉంది. సో మన పౌడర్స్ లో కట్ చేసి తీసుకెళ్తున్నారు. అలాగే కొన్నిసార్లు లోకల్ కురేషీస్ కి అమ్మేస్తున్నారు. సో ఇలా జరుగుతూ ఉందని మనం తెలుసుకున్నప్పుడు వాళ్ళు అక్కడి నుంచి మన పోలీసులు వచ్చిన విషయం తెలిసి నాందేడ్ నుంచి వారు అక్కడ నుంచి పారిపోయారు. వాళ్ళని మన టీం ఫాలో చేస్తూ మహారాష్ట్రలో ముంబై వెళ్ళారు. ముంబై నుంచి కూడా వాళ్ళు తప్పించుకున్నారు. మనకి అక్కడ సంబంధించిన మన టీం ఒకటి టెక్నికల్ గా ఇక్కడ కంటిన్యూస్ గా వర్క్ చేస్తూ ఉన్నారు. మన టెక్నికల్ టీం ఇచ్చిన ఇన్పుట్స్ బట్టి ఈ టీము వీళ్ళు అజ్మీర్ దగ్గరలో ఉన్నారు అనేసి ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అజ్మీర్ కి మన నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీనాని పంపించడం జరిగింది. అక్కడ కొంతమంది ఆఫీసర్స్ కూడా వెళ్ళారు. మన ఎస్పీ ఇన్స్పెక్టర్, సిసిఎస్ వెళ్ళారు. సో వీళ్ళందరూ కలిపి అక్కడ తలదాచుకున్న 7 మెయిన్ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అక్కడ అరెస్ట్ చేసి అక్కడే లోకల్ గా రిమాండ్ చేసి ట్రాన్సిట్ వారెంట్ మీద ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో వాళ్ళని మనం మాట్లాడినప్పుడు తెలిసింది ఏంటంటే వైన్సాకి సంబంధించిన ఒమర్ ఖురేషి, తర్వాత ఖలీల్ అనే వాళ్ళు వీరికి హెల్ప్ చేస్తున్నారు, లాజిస్టిక్స్ సప్లై చేస్తున్నారు. అండ్ లాజిస్టిక్స్ అంటే ఈ మత్తు ఇంజెక్షన్స్ ఇవన్నీ, తర్వాత వెహికల్స్ అరేంజ్ చేయడం లేదా ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర కొనడం ఇవి కూడా చేస్తా ఉన్నారు. వీళ్ళిద్దరిని కూడా నైట్ అరెస్ట్ చేయడం జరిగింది. సో టోటల్ గా ఇప్పటి వరకు మనం ఈ కేసులో 11 మందిని అరెస్ట్ చేశాము. ఇద్దరిని ఇంతకు ముందు మన ఏఎస్పీ అవినాష్ ముదోల్లో ప్రెస్ మీట్ పెట్టి ఫస్ట్ టైం వాళ్ళని అరెస్ట్ చేశారు. తర్వాత మిగిలిన 7గురిని మనము రాజస్థాన్ అజ్మీర్ లో అరెస్ట్ చేసి ట్రాన్సిట్ రిమాండ్ మీద తీసుకొచ్చాము. ఇక్కడ రాత్రి మళ్ళా ఉమర్ ఖురేషి అండ్ ఖలీల్ టోటల్ 11 మెంబర్స్ ని అరెస్ట్ చేశాము. ఇందులో ఇద్దరు ఇప్పుడు పరారీలో ఉన్నారు. ఒకరు రాజు అండ్ ఒకరు తయ్యబ్ అనేసి, రాజు నాందేడ్ కి సంబంధించిన వ్యక్తి అండ్ తయ్యబ్ వచ్చేసి మన వైన్సాకి సంబంధించిన వ్యక్తి. సో ఈ కేసులో చాలా కష్టపడ్డారు, చాలా రోజులు ఇంటికి రాకుండా అటే పనిచేశారు. ముఖ్యంగా మన ముదోల్ సిఐ మల్లేష్, తర్వాత వైన్సా రూరల్ సిఐ రూరల్ ఎస్ఐ శంకర్,
ఇంకా కొంతమంది కానిస్టేబుల్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ 10 days వెళ్ళారు. కొంతమంది మన ఎస్పీ స్పీకర్ వాళ్ళు అండ్ మన రాజేష్ కూడా రాజస్థాన్ అండ్ మొత్తం టోటల్ అంతా కూడా అవినాష్ ఇదంతా సూపర్వైజ్ చేశాను.